లార్డ్. మెల్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మరి మనకందరికి తోడై నడిపించున గాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినం కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు మరి ఎంతో ఆత్మ సంబంధమైన మాటలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. కాబట్టి వినుట వలన మనుకు విశ్వాసము కలుగుతాదండి. ఈ అనుదిన వాక్యము వినుట వలన మనం ఎంతో ఈ వాక్యముల ద్వారా ఆత్మీయ జీవితంలో మీరందరూ కూడా బలపడాలని, చక్కగా ఎదగాలని మేమెంతో ఆశిస్తూ మరి దేవుని యొక్క ఈ పరిచర్యలో ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో మరి దేవాతి దేవుడు ఈ పరిచర్య మూలముగా మమ్మల్ని ఎంతగానో వాడుకుంటున్నాడు. మీరు మీ కుటుంబాలు మరి దేవుని యొక్క కృపలో క్షేమాభివృద్ధి నొందుదురుగాక. ఆమేన్. మరి దేవుని బిడ్డలారా, మీ చేతుల్లో మరి పరిశుద్ధమైన గ్రంథం ఉంటే చేత పట్టుకోండి. ఈ వాక్యం ఏంటో ఈ రెఫరెన్స్లు కూడా మీరు కూడా మాతో కలిసి చదవండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలని, మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. మరి చదువుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. మరియు పంది మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు మరి అన్ని విషయాలలో మితముగా, మితానుభవముగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మరి ఈ అక్షయ కిరీటము, అక్షయ కిరీటము, క్షయమైపోయే కిరీటాల కోసం, బహుమతుల కోసం ఎంతో మంది పోరాడుతున్నారు, గెలుస్తున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిగి పందెము పరిగెడుతున్న ఆ పందిపు రంగంలో ఆత్మ సంబంధమైన దేవుని కాడ పొందుకుంటున్న గొప్ప బహుమతి అక్షయ కిరీటము. ఇది వాడబారనిది, ఇది పరిశుద్ధమైనటిది, అతి శ్రేష్టమైన దేవుని యొద్ద నుంచి వస్తున్న గొప్ప బహుమతి. పౌలు గారు ఇక్కడ అంటాడు, దేవుని బిడ్డలారా, మరియు పంది మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయాల యందు మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాళ్ళైతే క్షయమైపోతాయి. ఈ లోకంలో కిరీటాలు సంపాదించినా, ఎన్ని బహుమతులు సంపాదించినా, ఎన్ని గిఫ్టులు సంపాదించినా, ఎంత బంగారం, ఎంత ఆస్తి, ఎంత అంతస్తు, ఎంత పలుకుబడి, పేరు ప్రఖ్యాంతులు కాంచినా క్షయమైపోతుంది. అనుభవించడానికి కూడా శక్తి ఉండదు. అయితే అక్షయమైన కిరీటం, అక్షయమైన మరి బహుమానం పొందుకోవడానికి మితానుభావముగా అపోస్తలుడైన పౌలు గారు పరిగెత్తమంటున్నాడు, పొందుకోమంటున్నాడు, గట్టిగా పట్టుకోమంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి అక్షయ కిరీటం ఎవరికనంటే దేవుని బిడ్డలారా, మరి మితముగా ఉండే వాళ్ళకి, మితముగా తగ్గించుకొని దేవుని ఎదుట మన పితరుడైన అబ్రహాము మాంబ్రే సింధూరపు వనములో గుడారం వేసుకొని ఆ గుడారము ద్వారము మీద కూర్చొని మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్న అబ్రహాము తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకున్నాడు. మితానుభావం అండి. దేని విషయములైనా కూడా, నీ పనిలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ కుటుంబ వ్యవస్థలో, అన్ని విషయాల్లో మితముగా ఉండి మరి మనం పోరాడే ఆ పోరాటంలో, ఆ పరుగు పందెములో, ఆ పందిపు రంగంలో మరి
క్షయమైపోయేది కాదండి దేవుడిచ్చేది. దేవుడిచ్చే యొక్క స్వాస్థ్యం ఎలాంటిదంటే అక్షయమైనది. ఎప్పటికీ అది నిలిచిపోద్దండి. దేని బిడ్డలారా, కాబట్టి మరొక మాట కూడా మనము చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, మరి తిమోతి ద్వారా పౌలు చెప్తున్న మాట, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. అంటే నా పరుగు, అపోస్తుడైన పౌలు గారు చేస్తున్న పరిచర్య కాలినడక కాదండి. పరుగు, పరుగున తీస్తున్నాడు. పరిగెడుతున్నాడు. రాత్రనక, పగలనక, కష్టమనక, నష్టమనక, మంచనక, వర్షమనక, బాధనక, దేనికైనా కూడా సహించి, ఓర్చుకుంటూ, దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క క్రీస్తు గురి వైపు చూస్తూ తన పరుగుని కడముట్టించాడు, తుదముట్టించాడు. చెప్పిన పని టయానికి చేశాడండి. దేవుని బిడ్డలారా, ఎంతో కష్టపడ్డాడు. ఎంతో ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. తనకు ఏదైతే లాభకరమైనటివో అవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాడు. మరి ప్రభు కంటే నాకెక్కువ ఏది లేదని ప్రభు వైపే చూశాడు గాని, మనుషుల వైపు, ఈ లోకములో ఎన్నో ఊరట్లు ఊరుతున్న, ఎన్నో ఎదురు పోరాటాలు వస్తున్నప్పటికీ కూడా మరి ఎవ్వరి వైపు చూడకుండా, దేని వైపు చూడకుండా, కలవరపడకుండా, అధైర్యపడకుండా, ధైర్యముగా ఢీకొని స్థిరపడిన వ్యక్తి, అనేక మందిని కట్టిన వ్యక్తి, అనేక మంది, ఇదో నేను ఈ యొక్క పునాది వేస్తున్నాను. ఈ పునాది మీద ఈ పునాది మీద మీరు కూడా కట్టండి అనే ఒక రోషము కలిగిన మాటలు చెప్పాడండి అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి తన జీవితంలో మరి తన ప్రాణాన్ని కాపాడుకోలేదు. తన జీవితంలో తన శరీరాన్ని కాపాడుకోలేదు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన శరీరాన్ని మరి దెబ్బలకి దెబ్బలకు అప్పగించాడండి. బెత్తములతో కొట్టారండి. రాళ్ళుతో కొట్టారండి పౌలు గారిని. తన శరీరాన్ని గాయములతో నింపబడుతున్నప్పటికీ కూడా, అయ్యో నా శరీరాన్ని కాపాడుకోవాలి, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే వ్యక్తి కాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరి దేవుని బిడ్డలారా, మరి నీతి కిరీటం అతని కొరకు ఉంచబడి ఉన్నది. నేను వెళ్తున్నాను, నా కొరకు నీతి కిరీటము మరి ఎత్తబడి ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. స్టెఫను రాళ్లతో కొట్టి చంపుతున్నారండి. పశ్చాత్తాపడ్డాడు. ఈ దోషము, ఈ పాపము వీరి మీద మోపకు ప్రభువా అని ప్రార్థన చేసిన వ్యక్తి. మరి స్టెఫను యొక్క ఆత్మ పరలోకములోకి వెళ్తున్నప్పుడు ప్రభువైన మన ప్రభువు సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మన కొరకు నీతి కిరీటం ఎవరి కొరకది? విశ్వాసము కాపాడుకునే వాళ్ళకి, విశ్వాసంగా నడిచే వాళ్ళకి, విశ్వాసముగా తనకి అప్పగించిన పనిని తుదముట్టించే వాళ్ళకి నీతి కిరీటం ఉందండి. అక్షయ కిరీటం మితముగా, మితానుభావముగా, అధికముగా కాదండి. ఎంతో హెవీగా ఉంటారు కొంతమంది, ఎక్కువగా ఉంటారు. అలంకారములో, మాటల్లో, స్నేహములు చేయడంలో. దేని బిడ్డలారా, మితానుభావముగా ఉండమంటున్నాడు. అలాంటి వారికి దేవుని బిడ్డలారా అక్షయ కిరీటాన్ని అలంకరింపజేస్తున్నాడు. భూషణ కిరీటాలు, నీతి కిరీటాలు, దేవుని బిడ్డలారా అనేకమైన
జీవ కిరీటాలు, మహిమ కలిగిన కిరీటాలు, మహిమ కలిగిన కిరీటాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీ విశ్వాసం, మీ నమ్మకం, మీ పరుగు పందెము ఎలాగుంది? విశ్వాసము జీవితం ఎలాగుంది? పడిపోయిన స్థితిలో ఉందా? కొనసాగించలేకపోతున్నారా? మరి అనేకమైన పోరాటాలు వలన మరి వెనకబడిపోతున్నారేమో. క్రీస్తు గురి వైపు చూడండి. ప్రభు మిమ్మల్ని మరి కడముట్టించినంత వరకు మీ విశ్వాస జీవితాన్ని ప్రభు మిమ్మల్ని నడిపించును గాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అపోస్తుడైన పౌలు గారి ద్వారా చక్కటి మాటలు మాతో నీ వినిపించినందుకు స్తోత్రాలు ప్రభువా. అనేక మంది విశ్వాసముని కాపాడుకుంటూ తండ్రి నీవిస్తున్న ఒక శ్రేష్టమైన ఈవులకి, శ్రేష్టమైన వరాలకి, శ్రేష్టమైన కిరీటము, శ్రేష్టమైన పరిశుద్ధమైన పట్టణములోకి ప్రవేశించడానికి ఈ లోకంలో తన కుటుంబాలు, తన జీవితాలు, విశ్వాస జీవితాన్ని కాపాడుకునే యొక్క బాధ్యత, కృప సమృద్ధిగా బిడ్డలకు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.